ध्वनि प्रवीणाथ लयन निजगुणे कृपा कर ध्वनि द्वारा सहस्रे सुस्वास्थ्य ఒకసారి ధ్వని ద్వారా నీ దర్శనం ఎవరు చూసి ఉంటారో అతనికి ఎన్నిసార్లు పుట్టవలసిందో శాస్త్రంతో చట్టం చాలా కష్టం. చేత ఇలాగా అనేక తప్పులు చెప్పలు స్వభావజనితై గొప్ప సత్తులు ఎన్ని దోషాలు కనిపించే ఉంటుంది. దోషాలు లేకనే దృష్టి స్వభావజనితై గొప్ప సత్తులు మా దృష్టి స్వభావజనితై గొప్ప సత్తులు అది గరుడు సంసారంలో మా సుధాకర్ పడ్డారు, పెళ్లి చేశారు, భార్య ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మావయ్య గారు చనిపోయారు. నిన్న అన్నారు 1,00,000 రూపాయలు మాకు తగ్గుతుంది. ఇతర గురువు గారికి అందరూ అడిగేవారు, అయినా సరే భగవంతుడు భగవంతుడు చివరికి చాలా గట్టిగా పట్టం వచ్చేది. ఏదో సూచిక ఇలాగా కష్టపడి ఎవరు చేసి ఉంటారు అతనికి బాధ ఉంటుంది. మా అనంతరం ఎవరు ఏంది అతనికి దావజీవం పర్యంతం మాత్రం శ్రమం పడి చేసిన అంత వృధా అయిపోతుంది కదా. దాని గురించి ఎవరు కానీ అక్కడ సృజనాత్మలు రాస్తున్నారు. మా మనవుడు రాదు, అన్నయ్య కొడుకు లేకపోతే అన్నయ్య నాడు ఇది అంటే అలాగా గోత్రీయులు భగవంతుడు ఏమో వస్తారు. భగవంతుడు ఎవరికి నిర్ణయించి తీసిన తర్వాతనే ఇది మంచిదే. ఏం చేద్దామంటే ఎవరు ఆస్తి ఎవరికి మావడు అని రాసి తార్పణ భగవంతుడికి భగవంతుడు నిర్ణయించారు. ఎవరి చేతిలో సేవ అనుకుంటారో అతనికే ఇష్టం. అతను ఎవరు ఇష్టం అతనికి సెలెక్షన్ చేసినందుకు. ఇక్కడ నేను ఉండడానికి ఎన్నో రాజకీయము అంటే బాబో అప్పుడు చూస్తే బుర్రా నేనే వెళ్ళిపోవాలి అని నేను అనుకున్నాను. ఎందుకు బాబు ఈ రాజకీయాలు అందరూ స్వతంత్రులే. దాసు గారు, గణేశ్వరరావు, రాణి అమ్మ అప్పుడు చనిపోయింది. రాణి అమ్మ మార్చి అతని ఈ శేషు తర్వాత బాసు తర్వాత సుందరనారాయణ అని ఉండేవారు. అతనే ఖజానా ఆ తండ్రి ఖజానా మాలిక తండ్రి బలరాం, తర్వాత ఖజానా బంగారు. ఈ అందరూ ఎంత పెద్ద పెద్దవాళ్ళు. ఒక మనిషిని సెలక్షన్ గురువు గారికి ఎవరికి ఇష్టం అతనికి పంపారు. మాట గురువు పైన ఉన్నారు. అతను ఇలా కొన్నాళ్ళకి తిరిగి వచ్చి ఇతనికి ఇంకా ఎక్కడికి ఉన్నాడు. గురువు గారు అన్నారుగా నువ్వెవరు, నీ ఇష్టమా మా ఇష్టం, భగవంతుడి ఇష్టం. ఇచ్చిన అతను నేను చెప్పాను ఎవరికి
భగవంతుడు ఎవరి చేతిలో సేవ అందుకుంటారు నువ్వు చెప్పుకున్నాను. దాసు ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నారంటే అతని జాతి ఏంటి, అతనికి విద్య ఉందా, బుద్ధి ఉందా, ఏమిటి? ఆంజనేయ స్వామి పశుకులంలో పుట్టినా సరే భగవంతుడు ఆంజనేయ స్వామి గారి సేవ అందుకున్నారు. భక్తవంతుడు పశుకులంలో పుట్టినా సరే సేవ అందుకున్నారు. ఏంటంటే పురాతన సుకృతి లేకపోతే భగవత్ సేవ ఎవరికి కూడా లభించు. నేనే పెద్దది అని నేనే చూస్తానని అనుకున్నా సరే కొంచెం ఇష్టం ఏ రకంగా అయిపోతాను. ఇక్కడ 16 మంది ఉండేవారయ్యా ఈ వైజాగ్ తీర్థమారది గారు నిలిచారు. అతని మంచి అయిన పొరలేదు. ఆ స్వజనాత్ముడికి తీరి పెట్టారు. అంటే అప్పుడు ఎవరు లేరు, ఏం చేస్తాం? సేవకి ఎవరు లేరు. ఈ గోప్యాన్ని ఆనందాన్ని అందరూ ఇక్కడ కూడా బ్రహ్మచర్య ఒకరు గుళ్ళని ఇన్ఛార్జి పెట్టకుండా పెట్టారు. అక్కడ తగిలారు, బయటలు పడిపోయారు. అక్కడి నుంచి దుర్నామంతో మొత్తం ఇంటికి వెళ్ళారు. కష్టాలు అవుతాము. భగవంతుడు కృష్ణదాసుడివి కోరును రా, భగవంతుడు దాసుడై సేవ చేసి ఉండాలి అని ఉంటుంది. కానీ భగవంతుడు అది యాక్సెప్ట్ చేయలేదు. బాగా పాడేవారు, కష్టపడేవారు, విద్య చేసేవారు, పడ్డారు. చివరికి చనిపోతే శుభము కాల్చడానికి 10 రూపాయలు మనమే బాసు అలాగా బ్రహ్మచారి సేవకుడికి అతనికి అలాగా శవ కాల్చడానికి మనమే పళ్ళులకి డబ్బులు ఇచ్చాం, తీగిన నావులకి డబ్బులు ఇచ్చాం. ఇక్కడ రాణి అమ్మ మర్ది గణేశ బాబు రాత్రంతా చనిపోయారు. 4 గంటకి రాత్రంతా ఇక్కడ భజన చేయడానికి మనమే వాళ్ళకి భోజనం తీసుకునే సౌకర్యం వెళ్ళడానికి ఎవరికి వెళ్ళాలి తాగు సారా కూడా వచ్చే ఉంటాం. అన్నీ చేశాం. ఎంత సరే ఏమో లోపల ఆ సుబ్బారావు కిరణ సాధ్యకెళ్ళి ఆ రాణిగారు వెళ్ళి ఆ పక్కన వాసుదేవరావు గారు ఇక్కడ ఇది అది అని మొత్తం మా దగ్గర ఎంత తీసుకున్నారు, మా దగ్గర ఎంత తీసుకుని ఆక్రమించి మోటార్ సైకిల్ బాగా చేయడానికి ఒక స్టాండ్ ఉండేవారు. అతనే మా దగ్గర ఎంత వాడే నేను అదే కావాలా, నేను ఎవరు రాశారు ఏమిటి అన్నీ తెలుసుకోలేక చివరి ఒకరు తీసి సాలూరు వెళ్ళారు. సాలూరు కూతురు కొడుకుకి రాశారు అనేది అక్కడికి వెళ్ళిన సానికి ఐదు లోపల సూర్యచంద్ర ఆకాశం అంతా కలిపి ఎక్కడ కణాలు ఇంట్లో అయితే రాజుగారి ఇలా ఇలా విన్నామయ్యా, ఏది డబ్బులు కావాలని డబ్బులు ఇస్తాం. రాణి అమ్మాయి గుడి రాశారు, గుడికి బట్టి మీరు ఏదో మీ పేరులో రాశారు. ఆడవాళ్ళతో సహకారం ఇక్కడికి వచ్చాడు. ఏదో చెప్పు ఇతడు చెప్పు కనిపించినా సరే తీని తాగడం తాగి అట్లాగా దైవ సేవ
బ్రహ్మచారిగా ఉంటూ తాగి తాగిన బోతలు తల కింద పెట్టుకుని మంగళారతి శనివారానికి కప్పుకుని హాయిగా ఒకసారి గురువు గారు దిగి వచ్చారు మంగళారతి రాజమండ్రి నుంచి వచ్చి మంగళారతి ఈ అందరూ పెట్టి సేఫ్టీకి వెళ్ళారు ఏంటి కనిపించలేదు ఎవరు మంగళారతి కానీ తీర్థమారతి తిట్టారు మనుషులకి ఎలాగ తయారు చేశారు నేను అన్నారు నేను ఈ గదిలో పడుకుని ఉన్నాను చూడండి ఆ శేషంతా సాలూరు నుంచి ముండలికి తప్పించేవారు పార్వతి డాక్టర్ పార్వతి ఉండేది ఇన్ఛార్జ్ ఆవిడ దానికి చేస్తారు ఆవిడ డబ్బులు తీసింది అదే అదిగించింది ఎన్ని రకాలు దౌర్జన్యమైంది ఎన్ని తట్టుకుని ఉన్నాం మా లైఫ్లో ఇట్లాగా నేను ఎక్కడ ఇది హారాస్మెంట్ ఇక్కడ చాలా పరీక్ష చేసి ఒకప్పుడు ఇక్కడ మొదలుపెట్టాను రాత్రు మీ బోడికి పంపిస్తాం ఫ్లైట్లో అనే ఇవాళ సాయంకాలం లోపల ఇక్కడ కదలలేము అప్పుడేమైందా అప్పుడేమైంది ఏమి లేదు అవును నలుపులను జడి చేస్తారు వాళ్ళు పడ్డారు ఆ ఖజానా మాలికులు పడ్డారు హాస్పిటల్లో సాగర్ దుర్గ కనకదుర్గ హాస్పిటల్ అప్పుడు ఎవరు బ్లడ్ ఇస్తారు అన్నది గురువు గారు అన్నారు ఏదో రాణి అమ్మతో సేవ చేసేవారు ఇవన్నీ గుడికి వచ్చారు నేను మాకు అన్నారు నువ్వు వెళ్ళు బ్లడ్ ఇవ్వండి అంటే ఒక సాధుని చెప్తారా ఇస్తాను అటువంటి తాగుబోతులకి ఇస్తాను నా బ్లడ్ అది సాత్వికపు రెండు బ్రాహ్మణ ఇంట్లో పుట్టాను నేను భగవత సేవ చేసి నీ పాదాన్ని ఆశ్రయించాను ఏదో ఈ రకంగా భగవత సేవలో రోజులు పడి అటువంటి దౌర్భాగ్యులు తాలూకా సాంగత్యం మా బిడ్డ ఆవిడ మీద ఉండాలి ఎందుకంటే బస్ గణేష్ బాబు ఆవిడ రాణి అమ్మ చనిపోతే అతనికి 2 కోట్లు గణేష్ భోజనం నేనే కట్టేవారు చూసాము మనం నిత్యం కాదు మనం కూడా వెళ్ళిపోతాం అనుకోని కానీ ఇటువంటి శర్మ గారు ఇక్కడ భగవద్గీత సాయంకాలం ఉపన్యాసం వచ్చి చెప్పారు ఏబిఎన్ కాలేజీలో లెక్చరర్ అతనే వచ్చి ఇక్కడ చేశారు దాసు గారు మేము పప్పు పాలు రాధమ్మ చేరు ఇది అని ఒకరోజు అన్నారు ఏమయ్యా నీతో నేను మాట్లాడాలి అంటున్నాను కానీ నీతో మాకు మాట్లాడడానికి ఇష్టం లేదు ఏదో తప్పనిసరిగా మాట్లాడవలసింది వచ్చింది ఏంటి చెప్పండి ఏం మాటలు మీతో మాకు ఏం మాట్లాడు మీరు ఇక్కడ మీకు ఎవరు ఉంచారు ఏమిటో నువ్వు ఉంచడానికి నేను ఉంచడానికి ఎవరు ఉంచడానికి భగవంతుడు ఉంచారు అని చెప్పారు అతని సేవ చేయడానికి భగవంతుడు ఉంచారు మీరు మాకు ఇక్కడ ఉంచుతారా మాకు ఇష్టం కూడా లేదు కానీ గురువు అనేసి అతను కోరుకోకుండా ఇక్కడ ఉన్నాం అంతే ఎప్పటి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి 16 మంది ఇక్కడ అందరూ నాకు కొట్టడానికి వచ్చారు అంత కర్ర పూర్వం ఈ తలుపులు యువతల పక్క గెడ ఉండేది అవతల పక్క కర్ర అవతల
ఆ కర్ర 16 మంది పట్టుకుని కొట్టడానికి వచ్చారు. ఇక్కడ తాగుడు పోగుడు ఇక్కడ అక్కడ చేసి ఉన్నారు, క్లబ్ చేసి అప్పుడు నేను వెళ్ళిపోతాం. తీర్థం గురుమాన దగ్గర పైనుంచి వచ్చి కింద తీర్థం వరకు తింటారు. నువ్వు మనసు లేదు, ఒక మంచి త్యాగం చేయలేకపోయారు. అది విగ్రహం పెట్టేస్తే సరిపోతుందా? దాని తాలూకా దాని తాలూకా పూజ అర్చన ప్రోగ్రాము నిత్యం ఎవరు అప్పటికి జగ్యం ఉన్నారా ఇక్కడ? ఎవరు అని ఎదురు మాట్లాడడం గురువు ఎప్పుడు జడిచిపోయి ఉండేవారు గురువు గారికి. అయినా సరే ఆ రోజు జాగారి మీ అందరూ పిల్లలు అందరూ ఇలాగ మార్గంలో నేను కంట్లో చూస్తున్నాను. ఏమిటి అని ఎందుకు నేను ఒడ్డులో ఉండేవాడిని. గురువుగారు మాకు దిగిన వచ్చారు. గురువుగారు రాఘవేంద్రలో ఉండేవారు. మాకు లెటర్ రాసి మీరు వస్తే కలిసి వెళ్తాం. అది हमारा क्या करेगा ఎవరు మేలు తీర్థాలని అక్కడ మీరు వస్తే కలిసి వెళ్తామని ఎందుకు ఇప్పుడు అక్కడికి అక్కడ ఉన్నారు. నాకు పని నేను అప్పుడు నెల్లూరులో కలెక్టర్తో కొద్దిగా పంచాయతీ డబ్బు తీసుకుని అక్కడ స్లాబ్ వేశాను. అప్పుడు స్వామి చూసి కలెక్టర్ దగ్గర కూడా లేదని తీసిన రాగలిగారు. ఆ కలెక్టర్ అగ్రవాలా గారు అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ కలెక్టర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు అని ఇతని మాకు పరిచయాన్ని అని ఆ కలెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్లాబ్ ఎక్కడ ఆగుడి జాగా ఇచ్చి ఆ ప్లాట్ ఇచ్చింది ఆవిడ స్లాబ్ వేసేయాలి. అది జిల్లా ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండేవారు కదా, మీరు ఇక్కడికి ఎలా బ్రాంచెస్ అండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. ఇక్కడ అప్పుడు ప్లాట్ ఇచ్చారు జాగా, దాన్ని ఏమి కావాలన్నా ఏం లేదు. మీరు కొద్దిగా సిమెంట్ ఇస్తే అది మీకు గవర్నమెంట్ రేట్లు ఇవ్వండి, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ రేట్లు ఇవ్వండి. ఓకే ఈ మధ్యలో ఈ కొలహలు మొదలైంది. ఇక్కడ తింటారు, అతనికి తిడుతున్నారు, అతను బాధపడి ఇతనికి జవాబు ఎప్పుడు ఇచ్చలేదు, నాకు జవాబు ఇస్తున్నారు. నాకు చాలా వాతావరణం చాలా సెన్స్గా అనిపించింది. ఎందుకే ఇక్కడ అని వెళ్ళిపోతాం, ఎందుకు వెళ్ళిపోతాం బాబు, మీరు ఇక్కడ లేకపోతే వెళ్ళిపోవాలి, అక్కడ కాదు మీరు వెళ్ళిపోతే నేను పొరపాటుగా ఈ సంస్థ లోపల ఉంటున్నా అని చెప్పాను. మీ సంస్థలో ఉండాల్సలేదు అని నేను చెప్పాను. వెళ్ళి వస్తున్నాను. రాముడు నేను విఖ్యాడికి నేను బ్రతకగలుగుతాను. ఎందుకు నీ ఆచారం లేదు, వ్యవహారం లేదు, అన్ని రకాల విషయాలు ఇస్తాను. జనాల నమ్మకాలు ఇక్కడ వెళ్ళిపోతాను. గురుగారి ధనం బట్టి వెళ్ళిపోతాను. గేటు వరకు వచ్చేస్తే వెనకల పరిగెట్టేసి గురువు గారు వెనకల అమ్మ జంజాన్ని పట్టేసి జంజాలు కూడా తెగిపోయింది. మా మాట వినో, మీ చేతిలో దేవుడు సేవ తీసుకుంటారు. ఇప్పుడు అది ఆలోచించిన శివానికి బోర్ల ఎన్ని సంవత్సరం ఉండి కూడా నీ చేతులు
ఏముంటే మా మీద అది నాకు క్షమించండి. మీకు ఎన్నో రూపాయలు ఎవరు చెప్పి ఉంటారు, చెప్పిన నుంచి సహించిన వాళ్ళ గొప్పవాడు నేను చెప్పు చెప్పిన నా పుత్రులాగా తీసుకునిచ్చు అని ఈ శ్లోకాలను చెప్పి ఏడిసి లాభంకి చాలా చెప్పారు. చెప్పి రఘునాథ గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ పుట్ట గోస్వామి ఈ అన్ని చరిత్రలు అంతా చెప్పుకుని వచ్చారు. ఇంకా మనసు ఎరిగిపోయింది ఉన్నాను. అప్పటి నుంచి అందరూ మాతో విరోధులు మాటలు మీరు మాతో మాట్లాడేవారు. నేను గిన్నెలు తోమేవాడిని, ఉండపముతుడు సేవాన్ని, వంట చేయగలిగేవాడిని, పూజ చేయగలిగేవాడిని, ఏది అనేది అన్నిటికీ రెడీగా ఉండేవాడిని. ఏకమై గోవింద మహారాజా కూడా షడగంతుల దీంట్లో ఈ సెక్టర్లో నేను ఉండాలి, ఇందులోకి రాజు నేను అన్నాను. అది గోదావరి క్షేత్రమయ్యా, అది చెడ్డది కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి నేను అక్కడికి వెళ్ళను. ఎక్కడ అంటే లోకలు ఎక్కడికి వెళ్ళిన మనం అదే ఎక్కడైనా సేవ ఎక్కడ ఉంటాయండి, నువ్వు ఇక్కడ ఉండు అని నా గురువు గారు మీకు పెట్టారు కదా, నేను చెప్తాను మీకు పెట్టండి అని చెప్తాను. ఎవరు చెప్తే ఎవరు చెప్పడానికి వెళ్ళారు, దాని అడిగారు. నీ ఇష్టమా మా ఇష్టమా అని అడిగారు. ఎవరు పంపారు నీకు అని అడిగారు. ప్రార్థనే ఇష్టం పెట్టి ఎప్పుడు మా ఎదురుకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. వెంటనే ఈ తీర్థమాల దగ్గరికి ఉండేవారు హార్ట్ అటాక్లో పోయారు. మొదల హార్ట్ అటాక్ అయింది. అతను ఉంది కదా, అది ఎదురుకుండా మన ఫస్ట్ హాస్పిటల్ ఏంటి, అది గాయత్రినా గాయత్రి హాస్పిటల్లో మేము రాజమండ్రిలో ఉన్నాం, మన ఇస్కాన్లో ఉండేవాళ్ళు రాజమండ్రిలో. అక్కడ ఇస్కాన్ వాళ్ళందరూ ఒకసారి ఇక్కడ బయలుదేరి వచ్చారు. ఇక్కడికి పూరి మహారాజ్ గారు వచ్చారట వైజాగ్, చూద్దాం రండి అని చెప్పి మొత్తం అందరూ బస్సు వేసుకొని వచ్చారు. నన్ను పిలిచారు రమ్మని. మనకి రాని పట్ల మనకేం పని ఎవరైనా రాలేదు. మిగతా అందరూ వచ్చారు, మా అందరూ వచ్చి పూరి మహారాజ్ తనకు వెళ్ళిపోయారు. ఓన్లీ అక్కడి నుంచి బస్సు వేసుకొచ్చారు. పూరి మహారాజ్ గారు వచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వం గారు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు మాకు తెలుసు. అక్కడ వివేకానంద హాలాన్ని ఇక్కడ ఇప్పుడు పెన్షన్ ఆఫీస్ ఉంది. అదే ఈ ఏరియాలో ఏమో కథాకార్యం మీటింగ్ అయితే ఆ హాల్ బుకింగ్ చేసి వివేకానంద హాలాన్ని దాంట్లో ప్రవచనం 60 మంది బ్రహ్మచారి సన్యాసికి తీసుకొచ్చారు. అప్పుడు రాజమండ్రిలో కూడా అక్కడ కూడా వచ్చారు. ఎంత అది ఓపెనింగ్ చేశారు. అది ఎట్లాగా జాగా అంటున్నారు, అది చాకిల్ రేవు. అంటే ఓపెనింగ్ రాలేదు మరి, అది అప్పట్లో రాజమండ్రి ఓపెనింగ్ వచ్చారు. ఇది ఓపెనింగ్ రాజు విజయనగర్ రాజు గారు రాజమండ్రి ఇది చాకిల్ రేవు అలాగా ఎట్లా ఇది పేరు కూడా ఏంటింది అంటున్నారు.
నేను చూసిన డాక్యుమెంట్ మంది మధ్య ఈ లైన్ అంతా అదే ఈ లైన్ అంతా పేరు అది అది కూడా అలాగా అది ఇంకా కూడా నేను ఉన్నా మరి ఆ గుడి పెట్టేప్పుడు ఉన్నాం మేము చాకలి రేవులు అసలు చల్లారం అసలు అంటే ఇంకా ఏరియా ఊరు అవతల అవునవును మన ఊరికి అవతల ఎక్కడో తర్వాత లేదు కదా బ్యాగ్ దాటి ఎవరు రాదు లేదు. ఎవరు వచ్చాడు అక్కడ పని వాళ్ళు మన వచ్చాడు అక్కడ ఇస్తాం కట్టారు అది చేసి రోడ్ చేసి మొత్తం మార్చేసి వెళ్ళాలన్నా కూడా ట్రైన్ దాటి అవతలకి అది వెళ్ళాలి లేబర్ ఆఫీసర్ ఉండేవారంట పేపర్ మిల్లు అతనే ఆ జాగా ఏర్పాటు చేశాడు ఆ ఇంట్లో ఒక స్టోవ్లో ఆవిడ పేరు అమ్మగారు వెంకయ్య అమ్మ